ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం శాస్త్రవేత్తలు వారు కనుగొన్న విషయాలు కొన్ని చూద్దామండి. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్ర పితామహుడు. జాన్ గ్రిగర్ మెండల్ జన్యుశాస్త్ర పితామహుడు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ శాస్త్రవేత్త. మెల్విన్ కెల్విన్ కిరణజన్య సంయుక్రియలో కర్బన స్వాంగీకరణం. సర్ హాన్స్ క్రెబ్స్ సిట్రిక్ ఆమ్ల పదం. కార్ల్ ల్యాండ్స్టీనర్ కనుగొన్న విషయం రక్త వర్గాలు. హేబర్లాండ్ కణజాల వర్ధనం కనుగొన్నాడు. ఇస్మార్క్ ప్రథమ చికిత్స పితామహుడు లేదా ప్రథమ చికిత్స ఆద్యుడుగా చెప్పవచ్చు. నెక్స్ట్ కణ సిద్ధాంతం. స్లైడెన్ అండ్ స్వాన్ కణ సిద్ధాంతం. రాబర్ట్ హుక్ కణాన్ని మొదటగా కనుగొన్నాడు. ఇది నిర్జీవ కణం. నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ వెంట్ ఆక్సిజన్ల ఉనికి. ఎంఓపి ఆయంగర్ భారత ప్రముఖ శైవల శాస్త్ర పితామహుడుగా చెప్పవచ్చు. కరోలస్ వాన్ లినియస్ లేదా కరోలస్ లినియస్ ద్వినామీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ సటన్ బవేరీ క్రోమోజోము సిద్ధాంతం. స్టాన్లీ మిల్లర్ భూమిపై జీవం ఉద్భవానికి సిమ్యులేషన్ ప్రయోగం చేశారు. నెక్స్ట్ కొన్ని బిట్స్ చూసి ప్రయత్నం చేద్దామండి. మొదటి ప్రశ్న, బయాలజీ ఏ భాషకు చెందినది? గ్రీక్. నెక్స్ట్ ప్రశ్న, బయాలజీ పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది? ఆన్సర్ జీన్ లేమార్క్. ఇక నెక్స్ట్ ప్రశ్న, వన నిర్మూలన వల్ల సంభవించే పరిణామాల్లో సరికానిది? వర్షపాతం తగ్గుతుంది, నేలకోత తగ్గుతుంది, భూగర్భ జలం తగ్గుతాయి, వృక్షాల జంతు మధ్య సమతుల్యం దెబ్బతింటుంది. వన నిర్మూలన వల్ల సంభవించే పరిణామాల్లో సరికానిది? ఆన్సర్ ఇందులో ఆన్సర్ ఏది కాదండి. వన నిర్మూలన వల్ల సంభవించే పరిణామాలు సరికాదంటే వన నిర్మూలన వల్ల మరి సంభవించే పరిణామం అంటే వర్షపాతం తగ్గుతుంది, అదేవిధంగా నేలకోత తగ్గుతుంది, భూగర్భాలు తగ్గుతాయి, జంతు వృక్ష సముద్రం. అంటే వన నిర్మూలన వల్ల పరిణామంలో సరికానిది కన్నా కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం బి, నేలకోత తగ్గుతుంది. ఆన్సర్ బి, నేలకోత తగ్గుతుంది, సరికానిది. రైట్. ఈ యొక్క వన నిర్మూలన వల్ల మరి ఏమవుతుందంటే వర్షపాతం తగ్గుతుంది, అదేవిధంగా నేలకోత తగ్గుతుంది, భూగర్భ వనరులు తగ్గుతాయి. కాబట్టి ఇందులో సరికానిది అన్నట్టు కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా సరి అయినాయి. అంటే వర్షపాతం తగ్గుతుంది, ఇందులో ఆన్సర్ లేదండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఒక మొక్కలో కావలసిన భాగం నుంచి
ఒక కణం లేదా కొంత కణజాలాన్ని తీసుకుని దాని ప్రయోగశాలలో తగిన పరిస్థితులు పెంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటారు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ కణజాల వర్ధనం. కణజాల వర్ధనం అండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. అధికోత్పత్తి ప్రతినిరోధకం అనే లక్షణాలున్న మొక్కల కోసం ఎక్స్ అనే రైతు మంచి లక్షణాలున్న మొక్కల నుంచి విత్తనాలు ఉత్పత్తి చేస్తే వై అనే రైతు పెరుగుతున్న మొక్క కణజాలంలోకి కావలసిన లక్షణముల జన్యువును ప్రవేశపెట్టాడు. అయితే ఎక్స్ వై రైతులు అనుసరించిన పద్ధతులు వరుసగా, అంటే మొదటి రైతు ఏమో మంచి లక్షణాలు ఉన్న వాడిని ఎన్నుకున్నాడు. ఈ విధంగా మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఎన్నుకోవడం మనం అంటే వర్ణాత్మక అంటామండి. వర్ణాత్మక ప్రయోజనం. రైట్. ఇక వై ఇక్కడ వై రైతు అంటే కావలసిన మొక్కలకి కణజాలాన్ని అంటే జన్యువును చొప్పించాడు, అంటే జన్యువును ప్రవేశపెట్టాడు కాబట్టి దీన్ని మనం అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే, ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే సి అండి, వర్ణాత్మక ప్రయోజనం, అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అండి. అంటే మొదట మంచి లక్షణాలు ఎన్నుకోవడం మనం అంటే వర్ణాత్మక ప్రయోజనం అంటాము. అలా కాకుండా జన్యువును ప్రవేశపెట్టడానికి మనం అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. ఇది సరైన ఆన్సర్కి మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. పూర్తి జంతువుల అభివృద్ధి కోసం జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఉపయోగించేవి ఆన్సర్ గుడ్లు అండి. ఏంటండి? పూర్తి జంతువుల అభివృద్ధి కోసం జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించేవి గుడ్లు. ఇక నెక్స్ట్ ప్రశ్న. నేడు అధికంగా ఇన్సులిన్ ఏ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు? నేడు అధికంగా ఇన్సులిన్ని ఏ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ప్రస్తుతం ఈ యొక్క ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పూర్వకాలం అయితే పందుల నుండి ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేవారు. ప్రస్తుతం ఈ యొక్క ఇన్సులిన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న. జన్యు చికిత్స అంటే నెక్స్ట్ జన్యు చికిత్స అంటే సక్రమంగా పనిచేయని జన్యువులను గుర్తించి వాటి స్థానంలో సక్రమంగా పనిచేసే జన్యువులను భర్తీ చేయటం అండి. సరైన ఆన్సర్ ఏ అండి. జన్యు చికిత్స అంటే సక్రమంగా పనిచేయని జన్యువులను గుర్తించి వాటి స్థానంలో సక్రమంగా పనిచేసే జన్యువులను భర్తీ చేయడం. ఇది సరైన ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే 9వ ప్రశ్న. పెన్సిలిన్ సూక్ష్మజీవనాశకాన్ని వేటి నుంచి తయారు చేస్తారు? ఇందులో సరైన ఆన్సర్ శిలీంధ్రాలు అండి. అంటే పెన్సిలియం నొటేటమ్ అనేటువంటి ఈ యొక్క శిలీంధ్రం నుండి పెన్సిలిన్ సూక్ష్మజీవనాశకాన్ని తయారు చేస్తారు. ఇది 8వ తరగతి బిట్. నెక్స్ట్ పోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? దీని సరైన ఆన్సర్ గోవా అండి. గోవాలో ఇక్కడ ఏముందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉంది. ఇక్కడ గోవా. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. వరి వంగడాలు వాటి ఉత్పత్తుల మీద పరిశోధనలు జరిపే శాస్త్రీయ సంస్థ. వరి వంగడాలు వాటి ఉత్పత్తుల మీద పరిశోధన జరిపే శాస్త్రీయ
సంస్థ. ఇందులో ఆన్సర్ సి అండి. CRRI. CRR అనే సంస్థ ఈ యొక్క వరి వంగడ పని చేస్తుంది. CRRI. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. హైదరాబాద్ సమీపంలోని పటాను చెరువు వద్ద ఉన్న అంతర్జాతీయ సంస్థ ఏది? ఇందులో సరైన ఆన్సర్ ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ రీసెర్చ్. ఇక్రిసాట్, ICRISAT, ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్. ఇక్రిసాట్ సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ఏంటి? పటాన్ చెరువు దగ్గర ఇక్రిసాట్. ఇది సరైన ఆన్సర్. ఇక నెక్స్ట్ పోతే ఒక జీవిలోని జీర్ణక్రియ, విసర్జన, రక్త ప్రసరణ లాంటి జీవక్రియలను గురించి తెలియజేసే జీవశాస్త్ర శాఖ ఏది? ఇందులో సరైన ఆన్సర్ శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ. నెక్స్ట్ పోతే గతించిన శిలాజాలు, గతించిన జంతు వృక్షాలను గురించిన తెలిపే శాస్త్రం అండి. గతించిన జంతు వృక్షాలను గురించి తెలిపే జీవశాస్త్ర శాఖ. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, పురాజీవ శాస్త్రం అండి. ఇక నెక్స్ట్ పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం గురించి తెలిపే శాస్త్రం. పరిశ్రమలో జీవశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం గురించి తెలిపే శాస్త్రం. ఇందులో సరైన ఆన్సర్ బయోటెక్నాలజీ. ఇవి ఈ వీడియోని ముఖ్య బిట్స్ అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.